ఇంకేం మీరు యూనిఫామ్ రా మనకు ఒక్కటి గంట ఎక్కువ చేసుకుంటాం. కొంచెం పరదలు తీపి సార్ ఆ లెవెల్లో తెలియాలి. తెలిస్తే ఎప్పుడన్నా మేము అటు ఇటు పోయినప్పుడు నేను మొన్న చూపించినట్టున్నారు దీనిలో ఏంటంటే ఈ నెల 9వ తారీఖు రోజు బలవంతాపూర్ దగ్గర ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర బండారు స్వామి అనే వ్యక్తి లక్ష్మీపూర్ దగ్గర బండి ఆపుకొని మూత్ర విసర్జనకు చెట్లలో పడిపోతారు. దాంతో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి అతని దగ్గరకు వచ్చి అతన్ని బెదిరించి కొట్టి అతని వద్ద ఉన్న మెడలో ఉన్న తులంన్నర బంగారం చైను, తర్వాత 3 తులాల సిల్వర్ చైను, బ్రాస్లెట్ 3500, మరి ఆయన దగ్గర ఉన్న ఒక ఐఫోన్ 14 Max Pro దొంగతనం చేసుకొని దోపిడీ చేస్తారు అన్నట్టు, చేసి వెళ్ళిపోతారు. దాని మీద అతడు వచ్చి మలయాళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఏంటంటే అది రాబరీ కేసు కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం. దీంట్లో భాగంగా ఏంటంటే ఇది ఎలాంటి క్లూస్ లేని దీంట్లో ఎస్ఐ మల్యాల నరేష్ అండ్ సిఐ మల్యాల నీలం రవి వీళ్ళిద్దరు ఏంటంటే ఈ పరిశోధన ప్రారంభించి హైదరాబాద్ వెళ్ళి అతని పోర్ట్రైట్ పార్లే చేయించారు. నిందితుల ఊహా చిత్రాలు ఇతడు ఎవరైతే బాధితుడు చెప్పిన లక్షణాలు ఉన్నాయో వాళ్ళ దాన్ని బట్టి హైదరాబాద్లో అతని ఊహా చిత్రాలు వేయించారు. అది మన ప్రెస్ ద్వారా కూడా సర్క్యులేట్ అయింది. దాని ఆధారంగా చేసుకుని ఏంటంటే ఇంకా వేరే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఒక వ్యక్తి గుర్తించి అతన్ని అది చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు పలానా వ్యక్తులు తేలింది గుర్రం వెంకటేష్ మరియు మలయాళ విష్ణువర్ధన్ అండి. వీళ్ళిద్దరు నిందితులు. వీళ్ళిద్దరిని రాజారంలో వాళ్ళ ఇంటి వద్ద ఉండగా నమ్మదగిన సమాచారం మేరకు వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ స్వాధీనం నుంచి ఒక గోల్డ్ చైను, తర్వాత సిల్వర్ బ్రాస్లెట్, ఐఫోన్ 14 Max Pro, తర్వాత దీనిలో ఉపయోగించిన రియల్మీ మొబైలు, తర్వాత వీళ్ళు నేరానికి ఉపయోగించిన ఒక మోటార్ సైకిల్ కూడా రికవరీ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్కు తరలించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ కొండగట్టు మనం అది పుణ్యక్షేత్రం కాబట్టి భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. ఇటు ఏంటంటే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఒక 2-3 వాళ్ళను భక్తులను బెదిరించే లేకపోతే అది చేసే గుంజుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము ఆ ఏరియాలో గస్తీని కూడా ముమ్మరం చేశాము. అన్ని దగ్గర సీసీ కెమెరాలని, తర్వాత ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మేము ఇట్లాంటి ఎవిడెన్స్ మేము తీసుకొని ఏంటంటే నిందితులను తొందరగా చాకచక్యంగా పట్టుకున్న సిఐ మరియు ఎస్ఐని మా జిల్లా ఎస్పీ గారు అభినందించి రివార్డు ప్రపోజ్ కూడా చేశారు. దీంట్లో మరియు వాళ్ళ స్టాఫ్ మలయాళ ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ మరియు సిబ్బంది వాళ్ళందరినీ కూడా రివార్డు ఇవ్వడం జరుగుతుంది.